అక్క సావనారెడ్డి హ్యాపీ బర్త్డే టు నువ్వు నేర్చుకో ఫస్ట్ పొడుగు ఇది పొడుగు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఈ వీడియో అంతా నా బర్త్డే వ్లాగ్ ఉంటుంది అనమాట. నాకు పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే కాబట్టి కొంచెం స్పెషల్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఏమైందంటే ఈ రోజు మార్నింగ్ ఇందాకే లేచి ఇంట్లో పూజ చేసుకొని బయటకు వెళ్తున్నాం. కొంచెం క్లౌడీ ఉంది వెదర్. అయితే నిన్న నైటే కొంచెం వీళ్ళు సర్ప్రైజ్ చేసిరు అనమాట. కేక్ కటింగ్ అదంతా నేను అండ్ సన్నీ, దత్తు, ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ సింధు వాళ్ళ హస్బెండ్ అనమాట. సో వాళ్ళే నాకు సర్ప్రైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే వీడియో అంతా షూట్ చేసిరు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బికాస్ వీళ్ళు ఎవరు కూడా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే టైప్ కాదు, బట్ వాళ్ళు చేసిరు. సో అవన్నీ నేను క్లిప్స్ పెడతా చూడండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. మొత్తం ఈవినింగ్ వరకు సెలబ్రేషన్స్ ఏం జరిగినాయి అనేది కంప్లీట్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటా. సో ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మీ ముచ్చట్ల పిల్ల ఛానల్. ఈరోజు మీ ముచ్చట్ల పిల్ల బర్త్డే కాబట్టి నేను అండ్ సృషిక ఆమెకి సడన్గా సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసినాం. యాక్చువల్గా రేపు ప్లాన్ ఉండే అదంతా. యాక్చువల్గా నైట్ ఆమెకి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసాం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. తను పడుకుంది. డైలీ పడుకోదు, కానీ ఈరోజు డే అంతా తిరిగింది కాబట్టి చాలా టైర్డ్ అయిపోయి తను పడుకుంది. సో నేను అన్న రేపు ప్లాన్ చేస్తాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు కూడా కేక్ కట్ చేపిద్దాం తనకు తెలియకుండా అని ప్లాన్ చేస్తాం. పాపం అదన్నమాట వాళ్ళ కష్టాలు. వాళ్ళే వీడియో స్టార్ట్ చేసి వాళ్ళే స్పెషల్గా నీట్గా ఉండాలి అని చెప్పి ఏవేవో ఎఫర్ట్స్ పెట్టిరు. ఎఫర్ట్స్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఇద్దరు ఇంట్రోవర్ట్స్ నా కోసం కష్టపడ్డందుకు. అండ్ ఆ రోజు ఎగ్జాక్ట్లీ నాకు 31st రోజు నా బర్త్డే. ఆ రోజు కేక్ కటింగ్ ఉంది ఈవినింగ్ అని చెప్పారు. సో నేను అంతా 31st రోజే ఇమాజిన్ చేసుకున్నా. అండ్ 30 రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేక స్టమక్ అండ్ లెగ్స్ పెయిన్ ఉంటే నేను తొందర నిద్రపోయినా. ఇక్కడ నా ఫేస్ చూస్తే అర్థమై ఉంటుంది. నేను డీప్ స్లీప్లో ఉన్నప్పుడు వచ్చిర్రు. నేను బాగాలేను అని చెప్పి నేను అంటున్నాను అనమాట. ఎందుకంటే అన్ని వీడియోస్లో చాలా ఎఫర్ట్స్ పెట్టి కనిపిద్దాం అనుకుంటా, బట్ బిస్కెట్ అవుతుంది. ఈయన తెచ్చి కేక్ ఎక్కడ పెట్టాలని నా నెత్తి మీద పెట్టు అని అంటున్నా. అక్కడ ఎక్స్ప్రెషన్ అదన్నమాట. నాకు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయంటే ఎందుకు తెచ్చిర్రా బాబు ఈ రాత్రి, ఎందుకు డిస్టర్బ్ చేసిరని. బికాజ్ నాకు బర్త్డే అయినా ఇంకొకటి ఏదైనా కూడా ఫస్ట్ స్లీప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నా బర్త్డేని కూడా నేను మర్చిపోయి నిద్రపోయినా అంటే అంత అన్ఇంట్రెస్టెడ్గా ఉండే. ఇంకా వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యారు అనమాట. పాపం మేము ఇంత ఎగ్జైట్ అయి తెస్తే ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి. ఇంకా జస్ట్ అట్లా కేక్ పెట్టేసి ఆ ఇద్దరికి తినిపించేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని నేను నిద్రపోయినా. అండ్ సన్నీ ఏమన్నదంటే మేకప్ వేసుకొని నిద్రపోయినావా నీట్గా వస్తుంది అని అన్నది. బట్ నేను నిజంగా చెప్తున్నా ఇంత కూడా ప్లాన్ లేకుండే ఆ రోజు. అండ్ నేను మస్తు హ్యాపీ అయినా. పాపం నెక్స్ట్ డే అని చెప్పి ఈరోజే కేక్ కట్ చేయించిర్రు. ఇంతే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేస్తుంటే మస్తు క్యూట్ అనిపించింది. అండ్ సన్నీ అయితే లిటరల్గా నా కోసమే ఆ రోజు ఇంటికి వచ్చింది. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఎంత ప్లాన్ చేసిర్రు అంటే ఒక 3 days నుంచి ఎక్కడ సెలబ్రేట్ చేద్దాం, ఏం చేద్దాము, ఎట్లా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి. బికాజ్ నేను ఆ వీడియో అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలియకుండా పాపం వాళ్ళ చాట్ చూసిన అనమాట. దాని తర్వాత నిద్రపోయినా ఈమె చూసి ఈమె ఎక్స్ప్రెషన్స్ వీళ్ళ కామెడీ ఎట్లా ఉంటుందంటే మా ఇంట్లో ఒక జబర్దస్త్ టీం ఉన్నట్టే ఉంటుంది. సన్నీ అయితే పెద్ద కామెడియన్ అందరికన్నా. అండ్ వాళ్ళు వచ్చి కేక్ కట్ చేపించి వాడుకున్నారో లేదో సింధు అండ్ ప్రవీణ్ పాపం చాలా ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళు కూడా నాకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి నాగోల్ నుండి వచ్చిరనమాట అర్ధరాత్రి. వీళ్ళకైతే స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్న వాళ్ళు నాకు సెలబ్రేట్ చేయడం ఓకే, నా కోసమే రావడం అండ్ పాపం ప్రవీణ్ ఆ రాత్రి కూడా తీసుకురావడం గ్రేట్. అండ్ ఎప్పుడు వచ్చినా వాళ్ళు అట్లా మిడ్-నైట్ చెప్పకుండా వస్తారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఏం ప్లాన్ చేయను. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ టీ పెట్టించిన. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సింధుకి చెప్తున్నా అనమాట, ఒక కేక్ ఆల్రెడీ ఉంది, మళ్ళీ మీరెందుకు తీసుకొచ్చిరా, ఉన్న కేకే నేను కట్ చేయలేదు, అదే కట్ చేపిద్దామని చెప్పేసి. బట్ వాళ్ళు స్టిల్ ఆర్డర్ చేసిరు. అండ్ నాకు గుర్తుంది జనవరిలో సింధు బర్త్డే ఉంటుంది అనమాట. సో మొన్న జనవరి వరకు మా ఇద్దరికి పెళ్ళిళ్ళు ఫిక్స్ అయిపోయినాయి. నా బర్త్డే ఎప్పుడు కూడా అది నాతో ఉండకపోతుండే అనమాట. మేము 2013లో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసినాం. ఇన్ని ఇయర్స్లో నా ఒక్క బర్త్డే కూడా అది నాతో లేదు. నేనన్నా దాని బర్త్డే కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళడం అట్లా ఎఫర్ట్స్ పెట్టినా కానీ అది మాత్రం లేదు. అండ్ అది ప్రామిస్ చేసిందనమాట, ఈ ఇయర్ నాకు పెళ్ళి అవుతుంది, నా హస్బెండ్ ఎక్కడున్నా కూడా నీ బర్త్డే రోజు నీ దగ్గరకు వస్తా అని చెప్పి. కానీ నైట్ వస్తారని తెలియదు. వాళ్ళు కూడా సన్నీతోనే కోఆర్డినేట్ అయ్యి తీసుకొచ్చిర్రు. అది కేక్తో సాటిస్ఫై కాక పాపం ప్రవీణ్ని స్నో లేదు, స్ప్రే లేదు, అది ఇది అంటే వీళ్ళిద్దరు ఎంత కోతి చేస్తారంటే ఆ పేపర్స్ని చింపి వాటిని వేసి అట్లా మొత్తం
మొత్తం పిచ్చి పిచ్చిగా కామెడీ చేసిరనమాట. మేము త్రూ అవుట్ వీడియో నవ్వుతూనే ఉన్నాం కదా, లైవ్లో కూడా అట్లనే ఉంది. యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నా కానీ ఒక్కొక్కళ్ళ ఒరిజినల్ వాయిస్ ఒక్కో ఒపీనియన్ అనమాట. ఫైనల్గా అయితే అట్లా నేను ఫుల్ కామెడీగా ఫన్గా నైట్ అంతా జరిగిపోయింది. ఇంకా వీళ్ళు వచ్చినాక కొంచెం యాక్టివ్ అయినా నిద్ర మా వదిలేసిన. మా 10 ఏళ్ల ఫ్రెండ్షిప్లో సింధు నాతో ఫస్ట్ టైం ఉంది బర్త్డేకి. సో అది కూడా ఒక రకంగా స్పెషల్. అండ్ నా లైఫ్ టైం ఉండే పార్ట్నర్తోని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నా. సో రెండు కాదు, ఇద్దరు ఇంపార్టెంట్ పీపుల్ నా పక్కన ఉన్న బర్త్డే కాబట్టి ఇంకా హ్యాపీ. అండ్ నాకు ఈ మూమెంట్లో అనిపించింది అనమాట, లైక్ వీళ్ళు కూడా వస్తారు, సన్నీ వాళ్ళు కూడా కేక్ ప్లాన్ చేసిర్రు అని తెలిస్తే నేను కనీసం మంచి కాస్ట్యూమ్ వేసుకొని నిద్రపోయేదాన్ని అని చెప్పేసి. కానీ అట్లా రాని రియల్గా అయితే ఇట్లా జరిగిపోయింది. సింధు చెప్పినట్టే పాపం నేను 10 years నుంచి చొర్రిస్తుండే అనమాట, నా బర్త్డేకి ఉండవు, నేనైతే నీ బర్త్డేకి రావాలి అది ఇది అని చెప్పి. అండ్ ప్రవీణ్కి కూడా థ్యాంక్స్, బికాజ్ ఆమె రావాలంటే ఈయన తీసుకురావాలి కాబట్టి. అండ్ ఇక్కడ అందరం కేక్ కట్ చేసి నైట్ చాలాసేపు స్పెండ్ చేసి ఎర్లీ మార్నింగ్ ఏమైందంటే సన్నీ వెళ్ళిపోయింది, దానికి ఆఫీస్ ఉండే. సో మేమైతే మా ఇంటి పక్కన ఉన్న తోట అమ్మవారని ఇక్కడ టెంపుల్ ఉంటుంది. నాకు వెళ్ళగానే ఫస్ట్ థింగ్ ఏమనిపించింది అంటే విలేజ్ టెంపుల్ అటైర్ ఉండే అనమాట, మొత్తం గ్రీనరీ అట్లా. ఇంకా దాని తర్వాత అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాం. ఆ టెంపుల్ వీడియో అంతా షార్ట్ వీడియోలో పెట్టినా చూడండి. ఇంకా ఇక్కడ నేను లంచ్ ప్రిపేర్ చేసిన, బికాజ్ మా ఇద్దరికి కూడా పూరి అండ్ ఆలు కర్రీ అంటే చాలా ఫేవరెట్. అంటే ఫుల్ఫిల్డ్గా తింటాము, నాకు కూడా చాలా ఇష్టం అండ్ దత్తుకు కూడా ఇష్టం. కాబట్టి మేము లంచ్ కోసం జస్ట్ పూరి అండ్ ఆలు ప్రిపేర్ చేసుకున్నాం. సలాడ్ మాకు అసలు డిన్నర్ అయినా లంచ్ అయినా రోజు క్యారెట్ కీరా ఉంటుంది అన్నమాట. అండ్ బర్త్డే రోజు కూడా అట్లా సింపుల్గా లైట్గా తినేసిన తర్వాత ఇక్కడ చోటి అండ్ శ్రీనిధి వచ్చారు, మా 4th అక్క వాళ్ళ పిల్లలు అనమాట. బర్త్డే విష్ చెప్పడానికి వచ్చారు. అండ్ వీళ్ళందరూ మా గల్లీ పిల్లలు, వీళ్ళు కూడా వచ్చారు అనమాట బర్త్డే అని చెప్పేసి విష్ చేద్దామని. సో చిన్నపిల్లలు అట్లా ఫుల్ ఎగ్జైట్ అవుతారు బర్త్డే అంటే. ఆ ఏజ్లో మనకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుండే కానీ ఇప్పుడు అంత లేదు. అట్లా సింపుల్గా ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది. అండ్ నేను ఎవ్రీ ఇయర్ చెట్టు పెడతా అన్నట్టు బర్త్డేకి. సో ఇక్కడ ఏంటంటే ఇంటి దగ్గర అంటే మాది ఊరు కాబట్టి ఆడ ఏ చెట్టు అన్నా పెట్టుకోవచ్చు, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, చాలా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు కాబట్టి చెట్టు ఏం ప్లాన్ చేయలే. కానీ ఇప్పుడే కొత్త ఇంటికి షిఫ్ట్ అయినాము, అక్కడ నుంచి తులసి మొక్క ఉంటుంది కదా, అది అక్కడ ఎండిపోయి ఉండే అనమాట. సో దాన్ని మళ్ళీ పెడదామని చెప్పేసి ఇక్కడ చెట్టు పెట్టిన. ఎందుకంటే నేను పెట్టిన ఒక 4-5 చెట్లన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్వి, వీటికి ఫ్లవర్స్ అవ్వడమో లేకపోతే ఫ్రూట్స్ అవ్వడమో ఇప్పుడు మంచి సిచ్యువేషన్లు ఉన్నాయి. నేను నెక్స్ట్ వీక్ మా ఇంటికి వెళ్తా, అప్పుడు నేను పెట్టిన చెట్లు అండ్ మా మమ్మీ వాళ్ళ గార్డెన్ అయితే బాగుంటుంది, అన్ని ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ చెట్లు ఉంటాయి. సో దాని వ్లాగ్ కూడా చేస్తాను. అండ్ ఇక్కడ చెట్టు పెట్టేసిన తర్వాత నేను ఫుల్గా స్లీప్ వేసేసిన. లిటరల్లీ బర్త్డే రోజు ఈ 25 yearsలో ఎప్పుడు నిద్రపోయింది లేదు. కానీ ఆ రోజు ఏందో టైర్డ్గా అనిపించింది, నైట్ అంతా కూడా నిద్ర లేదు కాబట్టి ఇంకా లంచ్ ఫుల్గా తిన్నాము. సో నిద్రపోయినా. దాని తర్వాత ఈ స్పెషల్ అటైర్ ఏంటంటే మేము సన్నీ వాళ్ళ హాస్టల్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే వీళ్ళు పార్టీ ప్లాన్ చేసింది అంతా కూడా మాదాపూర్లో సన్నీ హాస్టల్ పక్కనే. అండ్ బిఫోర్ మ్యారేజ్ నేను కూడా ఇదే హాస్టల్లో ఉంటుండే. ఇంకా వెళ్ళగానే సన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఎంత క్రేజీ అంటే నేను వెళ్ళిన తర్వాత కాస్ట్యూమ్ చూపిస్తే నీకు ఈ నెయిల్ పాలిష్ సెట్ కాలేదు, నీకు ఈ హెయిర్ స్టైల్ సెట్ కాలేదు, నువ్వు ఇట్లా రెడీ అవ్వు. ఎందుకంటే వాళ్ళు వేసుకునే కాస్ట్యూము, వాళ్ళు వేసుకునే జ్యువెలరీ ప్రతి ఒక్కటి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు అండ్ నీట్గా హైఫై మెయింటైన్ చేస్తారు అన్నట్టు. సో వెళ్ళగానే నాకు అట్లా మేకోవర్ స్టార్ట్ చేసిర్రు. ఫస్ట్ అయితే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి వేరే నెయిల్ పాలిష్ పెట్టిర్రు. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే బిఫోర్ మ్యారేజ్ నేను సేమ్ హాస్టల్లో ఉంటుండే, వాళ్ళతోనే ఉంటుండే కాబట్టి నాకు వాళ్ళు లైక్ సిస్టర్స్ లాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటారు అన్నట్టు. వీళ్ళు కూడా అంతే, ఎంత ఫన్ అంటే మోస్ట్లీ నా బర్త్డే అంతా కూడా ఎట్లా అయిందంటే నా ఫేవరెట్ పీపుల్ సరౌండెడ్ ఉండి ఫన్ అండ్ లాఫ్టర్తో ఉండే అనమాట. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఏదో ఒక రీజన్ పెట్టుకొని అలగడం ఏడవడం ఉంటుండే. ఈసారి ఈ 24 hours ఏం అవ్వలేదు. నేను రెడీ అయిపోయినా, ఇంకా కింద ఆయన వెయిట్ చేస్తుండని వెళ్ళిన. వీళ్ళది మాత్రం ఇంకా అవ్వలేదు. ఫైనల్గా కిందికి వచ్చిర్రు. వీళ్ళు ఆయనతో ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోయారు అనమాట. సో ఇక్కడ వీళ్ళు మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకురు. నాకు ఏమనిపించిందంటే బర్త్డే నాదా వాళ్ళదా అన్నలాగా రెడీ అయ్యారు అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్, మీకు లాస్ట్ టైం నేను పీచ్ కలర్ చూపించిన కదా అట్లా. అండ్ గర్ల్స్కి మేకప్ అనేది చాలా పెద్ద ఇష్యూ, హెయిర్ స్టైల్ కూడా అంతే ఇష్యూ. సో ఆటోలో వస్తే ఖరాబ్ అవ్వకుండా నీట్గా ఉంటుందని పాపం సన్నీని బైక్ మీద పంపించేసి మేము ఇట్లా వెళ్ళినాం. సో ఇక్కడికి వచ్చేసినాం అన్నమాట. ఇది మేము పార్టీ సెలబ్రేట్ చేసుకునే ప్లేస్. ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ థియేటర్. సో మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు వెకేట్ చేసే గ్యాప్ ఉండే కాబట్టి ఇక్కడ మేము వెయిట్ చేసినాం. ఇక్కడ మీకు చూస్తే buy 1 get 2 ఆఫర్ లాగా అనిపిస్తుందా, వాళ్ళ ముగ్గురు సేమ్ ఉండే. నేనైతే ఆ రోజు కూడా ఫుల్ నవ్వినా. ఈవెన్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఫుల్ నవ్వు వచ్చింది. ఎందుకంటే అంత ఫన్ లాగా కనిపించారు అనమాట. ముగ్గురు సేమ్ హైట్ సేమ్ కాస్ట్యూమ్స్ వేసుకొని. ఇంకా నాకు ఆ రౌండ్ ట్విల్లింగ్ తప్ప ఇంకేం రాదు. సో
సో మేము పార్టీ సెలబ్రేట్ చేసుకునే ప్లేస్ ఏదంటే ఇది సెలబ్రేనో క్యాసిల్ అని వెనకాల కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఒక ప్రైవేట్ థియేటర్ థీమ్ ఉంటుంది. బ్రైడ్ టు బీకి సపరేట్, యానివర్సరీకి సపరేట్ అండ్ బర్త్డేకి సపరేట్, అట్లా ఒక్కొక్క థీమ్కి ఇట్లా ఒక్కొక్క రూమ్ కనిపిస్తుంది కదా, వెనకాల నేమ్స్ ఉన్నాయి అనమాట. మోనో, మెలో, రిలీష్ అట్లా అని చెప్పేసి నా కోసం వీళ్ళు బర్త్డేది చేసిర్రు. అండ్ ఇక్కడ నేను నిజం చెప్తా, నాకు ఆల్రెడీ తెలుసు లోపల డెకరేషన్ ఉందని, బట్ అట్లా ఉందని తెలియదు. వీళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ స్టైల్లో సెలబ్రేట్ చేద్దామని అట్లా సర్ప్రైజ్ లాగా తీసుకొచ్చిర్రు. నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు కూడా నవ్వొస్తుంది. నాకు ఆల్రెడీ తెలిసి కూడా అట్లా ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అయిపోయినాయి అనమాట అవి. ఇక్కడ చూస్తే అట్లానే ఉంటుంది. అండ్ ఓకే అంటే లైక్ డెకరేషన్ ఉంటుందని తెలుసు కానీ ఇట్లా అని తెలియదు. నాకు ఎప్పటి నుంచో అట్లా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుండే, ఒక ఫుల్ ఎక్స్ట్రా అంటే లైక్ ఒక థీమ్లో డెకరేట్ చేయించి, కానీ వీళ్ళు ఇట్లా చేపిస్తారని నాకు తెలియదు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి స్క్రీనింగ్ ఉంది అండ్ ఒక స్లాట్ 3 hours ఉంటుంది అనమాట. ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పాపం పిల్లలు ఆల్రెడీ హాస్టల్లో తినేసి వచ్చిరంట. నేను బయటకు తీసుకెళ్తా అని తెలిసి కూడా ఎందుకు తినారంటే నువ్వు తినిపియమని అన్నారు. సో అట్లుంటారు అనమాట వీళ్ళు. కాకపోతే ఇంకా ఫైనల్గా ఒక పిజ్జా అండ్ మొజిటోస్, కొన్ని ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. 14 members సీటింగ్ ఉంది. బట్ మనకి ప్యాకేజ్లో అయితే జస్ట్ 4 members ఉంటుంది. అండ్ ఒక 1 extra person వెళ్ళినా మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారట. అమౌంట్ కూడా నాకు తెలియదు, ఇప్పటివరకు వాళ్ళే చేసిర్రు. ఇక్కడ వీళ్ళు ఏ సీన్ రీక్రియేట్ చేస్తున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఒక ఫన్ మూవీ ఉంటుంది అండ్ కామెడీ మూవీ అనమాట, ఐస్ క్రీమ్ ఇచ్చి. అండ్ పాపం దత్తుకి చూస్తే నాకు ఏమనిపించింది అంటే అందరు గర్ల్స్లో ఆయన ఒక్కడే అయిపోయింది అనిపించింది. కానీ వీళ్ళు ఆయనను ఎంత ఎంగేజ్ చేశారంటే ఈయనకి కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ బాగా సెట్ అయిపోయింది. బికాజ్ వాళ్ళు మా ఎంగేజ్మెంట్ బిఫోర్ డే నుంచి మ్యారేజ్ అయిపోయే వరకు కూడా మా అన్ని ఈవెంట్స్లలో ఉండే. అండ్ సేమ్ హాస్టల్ కాబట్టి బిఫోర్ మ్యారేజ్ కూడా నన్ను మీట్ అవ్వడానికి హాస్టల్ వచ్చినప్పుడు వీళ్ళు ఉంటుండే. నాకు అస్సలకే డ్యాన్స్ రాదు, జీరో. అది నాకు నేను తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో నేను జస్ట్ ఫుడ్ తింటున్నా, వీళ్ళు మాత్రం డ్యాన్స్ చేస్తున్నారు, మ్యూజిక్ పెట్టుకుంటారు. 3 hours ఫుల్ఫిల్డ్గా ఎంజాయ్ చేయాలి అని అంటే మంచి డ్యాన్స్ గ్యాంగ్ అట్లా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా రీల్స్ చేసినాను నేను, మంచి ఫన్ కంటెంట్ ఉండే రీల్స్ అండ్ ఆల్సో కపుల్ రీల్స్ చేసినాను. అవన్నీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా, ఎవరైనా ఫాలో అవ్వకపోతే అక్కడ వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ వీళ్ళైతే జోరు ఉండే అనమాట. కానీ నాకు వాళ్ళ డ్రెస్సెస్ చూస్తేనే ఎక్కువ నవ్వొచ్చింది. ఇట్లా వీళ్ళు నా బర్త్డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. అండ్ నా డ్రెస్ అయితే నేను వేరే నెక్ లైన్ చెప్పిన, వేరే మోడల్ చెప్పిన, అస్సలు ఆల్టరేషన్ బాగాలేదు. నేను ఫ్యాబ్రిక్కే 2000 పెట్టిన. నా ఫ్యాబ్రిక్ వీడియో ఉంటుంది, ఎవరికైనా కావాలి అని అంటే మదీనా షాపింగ్ది కింద ఇస్తా డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్వి. కొంచెం కూడా సెట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ గర్ల్స్కి చూస్తే అర్థమైపోతుంది నా ఆల్టరేషన్ కూడా ప్రాపర్గా లేదు. నేనేం చెప్తున్నా అంటే ఏదైనా బర్త్డే కానీ యానివర్సరీలు అవన్నీ మనకు ముందే తెలుస్తాయి, ఏ రోజు ఉంటుందో ఎట్లుంటుందో అని చెప్పేసి. అప్పుడు మీరు ఏం చేయండి అంటే కొంచెం బిఫోర్గా ఫ్యాబ్రిక్ తీసుకొని, మీకు ఆల్రెడీ తెలిసున్న దగ్గర ఆర్ఎల్స్ మంచిగా కుడతారు అన్న కాన్ఫిడెన్స్ ఉన్న దగ్గరనే ఇవ్వండి. నా డ్రెస్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆంటీ కటింగ్ చేసేటప్పుడు పోయిందమ్మా అని అన్నది. అప్పుడు నేను ఏం చేయలేను, కానీ ఫ్యాబ్రిక్కి హై కాస్ట్ పెట్టినప్పుడు ఆబ్వియస్లీ మంచిగా రావాలనుకుంటాం. అండ్ వీళ్ళ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇంతకుముందు నేను కోటిలో ఒక షాప్ అని చెప్పిన కదా, అక్కడ స్టిచ్ చేయించిర్రు. వీళ్ళకి మంచి టేస్ట్ ఉంటుంది అండ్ ఫుల్ చిల్ అవుతారు. చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. జోరు డ్యాన్స్ చేసిర్రు అనమాట. నాకు ఫోర్స్ చేస్తే నాకేమో అసలు డ్యాన్స్ రావట్లేదు, డెడికేషన్ చేసిర్రు. నేను జస్ట్ అట్లా ఉన్నా, కానీ వాళ్ళతో ఇట్లా మంచిగా టైం స్పెండ్ చేసిన అనమాట 3 hours. సో మేము బుక్ చేసుకున్న స్లాట్ ఏంటంటే 31st రోజు నైట్ 10 to 1. చాలామంది అడుగుతున్నారు ఇది ఎక్కడ ఉంటుందంటే మాదాపూర్లో ఓల్డ్ ముంబై ఐస్ క్రీమ్కి ఆపోజిట్లో సద్దా పంజాబ్ కేఫ్ ఉంటుంది. సో దాంట్లో 2nd floor అనమాట. 3rd floorలో ఏమో సద్దా పంజాబ్ కేఫ్ ఉంటుంది అనమాట. ఎవరికైనా కావాలి అని అంటే వెళ్ళండి. మా వాళ్ళని కాస్ట్ అడిగితేనైతే రీజనబుల్ కాస్టే, తక్కువనే అయింది అని చెప్పారనమాట. సో చూడండి, మనం 3 hours సెలబ్రేట్ చేసుకోవాలి, 3 hours మనీ పెడతాం కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలంటే మంచిగా చిల్లయ్యే గ్యాంగ్ వేసుకొని పోండి. అండ్ ఆల్సో ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నాకైతే ఇక్కడ ఫుడ్ చాలా బాగా నచ్చింది. అంటే మేము తీసుకున్నది ఐస్ క్రీము, పిజ్జా, బర్గర్, మొజిటోనే, కానీ ఓన్లీ పిజ్జా తిన్నా నేను. చాలా చాలా టేస్టీ ఉండే. జస్ట్ 180 rupeesకే. అంత రేంజ్లో అంత రావడం చాలా ఎక్కువ. పాపం ఇక్కడ పిల్లలు నువ్వు ఎట్లాగో డ్యాన్స్ చేస్తలేవు కదా అని చెప్పి నీకే ఒక సాంగ్ డెడికేట్ చేస్తామని చెప్తారు. అండ్ ఇదంతా ప్లాన్ కూడా అప్లై చేసింది మా ఆయన దత్తు, కాకపోతే ప్లాన్ చేసిందంతా సన్నీ అనమాట.
ఆమె అయితే మంచిగా ప్లేసెస్ ఎతకడం కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేయడము డిస్కస్ చేయడము ఇవన్నీ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడైనా బయటకు వెళ్ళినా కూడా ఆమెనే చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక రీల్ చేసిన అండ్ ఆల్రెడీ నాకు బర్త్డే గిఫ్ట్ దత్తు డైమండ్ రింగ్స్ ఇచ్చిండు, అది మీ అందరికీ తెలుసు నన్ను ప్రీవియస్గా ఫాలో అయ్యి ఉంటే. సో ఈ కాన్సెప్ట్తో కూడా కొన్ని రీల్స్ చేసినాము. ఇవన్నీ షార్ట్ వీడియోస్ కూడా రీల్స్ ఉంటాయి అనమాట, ఇన్స్టాగ్రామ్లో పెడతా మంచి కాన్సెప్ట్స్తోని. ఇక్కడ ఫైనల్ సాంగ్ మురారిలో పెట్టుకున్నారు, సూన్ రిలీజ్ ఉంది కదా ఈ సాంగ్ది, దాన్ని పెట్టి నన్ను మధ్యలో గొబ్బెమ్మలాగా పెట్టి వీళ్ళందరూ డ్యాన్స్ చేసిర్రు. అండ్ నా ఫ్రాక్ నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ సీ గ్రీన్ కలర్వి ట్రై చేయండి, ఎందుకంటే లైటింగ్లో కూడా బాగుంది అండ్ లైటింగ్ లేకున్నా కూడా బాగుంది. అండ్ ఈ ప్రైవేట్ థియేటర్లో అయితే మన బ్లూటూత్ కనెక్ట్ అవ్వదు, వాళ్ళే వేసుకోవాలి. బికాస్ మా రీసెంట్గానే పెళ్లి ఆల్బమ్స్ వచ్చినాయి, అవి ప్లే చేసి చేద్దాం అనుకున్నాం కానీ అది అవ్వలేదన్నమాట. సో అదొక్కటే నాకు ఈ ప్లేస్లో డిఫెక్ట్ అనిపించింది. అదర్వైజ్ మంచిగా హైదరాబాద్లో ఒక క్లోజ్డ్ థియేటర్లో పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే అయితే మస్ట్ అండ్ షుడ్ అని చెప్పొచ్చు. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అండ్ నేను ఇంతకుముందు కూడా ఎవరి ఇట్లాంటి సెలబ్రేషన్స్కి ఇట్లాంటి ప్లేస్లో అయితే చూసుకోలేదు. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే మా కేక్ వచ్చింది. కేక్ కూడా వాళ్ళే ప్యాకేజ్లో ఇంక్లూడెడ్, అన్నీ ఇంక్లూడెడ్. మనం జస్ట్ ఒక ప్యాకేజ్ చెప్తే చాలు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి, వాళ్ళే తీసుకొస్తారు. అండ్ ఇక్కడ ఈ ఫైనల్ సాంగ్ కూడా అయిపోయింది. మేమైతే ఒక 1/2 hour 45 minutes ముందే వెకేట్ చేసేసినాం, బికాజ్ మళ్ళీ మేము ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలి, చాలా లేట్ అవుతుంది. ఇంకా అప్పటికే చేయాల్సిన రీల్స్, కావాల్సిన ఫొటోస్ అయితే ఎన్ని దిగినామంటే నాకన్నా ఎక్కువ వాళ్ళే దిగిరు, బికాజ్ వాళ్ళ బర్త్డే లాగా అయిపోయింది. మా కపుల్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. నేను అవన్నీ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా. ఇంకా ఇక్కడికి అంతా చిల్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కేక్ తీసుకొచ్చిర్రు. కేక్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడెడ్, మనం జస్ట్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి చేయించుకోవాలి. అండ్ ఇది నా ఫైనల్ బర్త్డే కేక్ అన్నమాట. వీళ్ళందరూ అయితే పాపం నా కోసం వచ్చి మంచిగా ఎంటర్టైన్ చేసిర్రు. సన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే క్రేజీ, పాపం నేను ఎట్లా ఫొటోస్ తీయమంటే అట్లా తీసిర్రు, ఎట్లా వీడియోస్ తీయమంటే అట్లా తీసిర్రు. బేసిక్గానే వాళ్ళు బాగా చిల్ అవుతారు. ఇంకా నా బర్త్డేని కూడా అట్లా ఫుల్ ఫన్గా అయిపోయిందనమాట. ఇక్కడికి ఫైనల్ కేక్ కట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయినాం. సో మా వీడియోస్లో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అయితే వాళ్ళకి పంపించండి, బికాజ్ ఈ లొకేషన్ నన్ను మస్తు మంది అడిగిరు అనమాట ఇన్స్టాలో రీల్ పెట్టినప్పుడు, ఎక్కడ సెలబ్రేట్ చేసిరని చెప్పేసి. మాదాపూర్లో ఉంటుంది, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీళ్ళు ఫైనల్గా ఇక్కడ కూడా సేమ్ ఇందాక జాతిరత్నాలు సీన్ ఏదైతే ఉంటుందో అది రీక్రియేట్ చేసిరు అనమాట. ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ విషెస్ మీ ఆన్ మై బర్త్డే. ఇన్స్టాగ్రామ్లో కొన్ని డిఎమ్స్కి నేను రిప్లై ఇవ్వలేదు అండ్ యూట్యూబ్లో కూడా కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదు అని అంటున్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. స్పెషల్గా దత్తుకు చెప్పాలి, నా బర్త్డే ఇంత గ్రాండ్గా ఇంత మంచిగా ఇట్లా నేను ఎట్లా కావాలి అని డ్రీమ్ చేస్తుండేనో అట్లా సెలబ్రేట్ చేసినందుకు వితౌట్ ఇంటిమేషన్. ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఏది ప్లాన్ చేసినా కూడా అది నాకు తెలిసిపోతుండే, ఇది ఒక్కటే నాకు తెలియకుండా సర్ప్రైజ్ లాగా చేసిండు అనమాట. ఇంకా ఇక్కడికి సైనింగ్ ఆఫ్. మా అవతారాలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో చలో బాయ్ బాయ్. నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.